జన సైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించారు. కార్యకర్తల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు వెళ్తామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, జనసేన శాసనసభాపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? రాణి, ఇవాళ జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం అసెంబ్లీలోని జనసేన పక్ష కార్యాలయంలో జరిగింది. ఉప ముఖ్యమంత్రి అలాగే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశంలో పార్టీ వ్యవహరించిన తీరుపైన ముందుగా ప్రాథమికంగా చర్చించిన అనంతరం రాబోయే స్థానిక ఎన్నికల ప్రధాన ఎజెండాగా కూడా ఈ సమావేశం జరిగింది. త్వరలోనే పురపాలికలు అలాగే కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వం సూచాయిగా వెల్లడించింది. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అందుకు తగ్గట్టుగా ఏర్పాటు కూడా చేస్తోంది. ఇటీవల బీసీ రిజర్వేషన్ల అంశంపైన కూడా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి దానికి సంబంధించిన బీసీ రిజర్వేషన్లను కూడా ఖరారు చేశారు. కాబట్టి త్వరలోనే ఈ సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పార్టీ తరఫున అనుసరించాల్సిన వైఖరి పైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా ఏంటంటే గత శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు మాత్రమే తీసుకుంటే అప్పట్లో పొత్తులో భాగంగా అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దించేందుకు కొంత త్యాగాలు కూడా అప్పుడు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చాలాసార్లు కూడా చెప్తూ వస్తూ ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో కొంత ఎక్కువ కోట జనసేన పార్టీకి ఉండాలని చెప్పేసి కూడా పార్టీ కార్యకర్తల మనోగతంగా ఉంది. ఇదే అంశాన్ని ప్రధానంగా పార్టీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కువ షేర్ ఉండే విధంగా, ఎక్కువ స్థానాల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేసే విధంగా ఉండాలి అనే అంశాన్ని కూడా ఎమ్మెల్యేలు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా కార్యకర్తల మనోభావాలు, వారి పోరాట స్ఫూర్తి, వాళ్ళు పోరాడే తత్వంతో ఉంది కాబట్టి వారి ఉత్సాహాన్ని కూడా కాదనలేని విధంగా కూడా ఎక్కువ సీట్లలో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టే విధంగా కూడా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ అంశాలన్నీ కూడా ఆయన ఎక్స్ వేదికగా తన వివరాలను కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తప్పనిసరిగా ఏదంటే కొన్ని రోజులుగా కార్యకర్తలు జనసేన పార్టీ స్థానిక ఎన్నికల్లో ఏ మేరకు పోటీ చేస్తుంది, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎంత పర్సెంటేజ్ సీట్లలో పోటీ చేస్తున్న అంశం పైన అయితే ఒక చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి జనసేన పార్టీ తరఫున ఎక్కువ సీట్లు అడగాలనేటువంటి ఒక అభిప్రాయం చర్చ జరుగుతుంది. ఆ తరంలో ఎన్ని సీట్లు అడగాలనే అంశం పైన కూడా ప్రాథమికంగా ఇంట్లో చర్చించారు. కానీ అయితే ఆ విషయాలు అయితే అధికారికంగా బయటకి వెల్లడి కాలేదు. ఎందుకంటే కూటమి ధర్మం అనేది ఉంది కాబట్టి కూటమి పార్టీలతో చర్చించిన తర్వాత ఏ పార్టీకి ఖరారు అయితే చేస్తారు. కాబట్టి అంతా కూడా ఆ సమావేశంలోనే కొంత వీరి వైపు నుంచి, జనసేన వైపు నుంచి ఎంత మేరకు ప్రపోజ్ చేయాలనే అంశం పైన కూడా ఈ శాసనసభ పక్ష సమావేశంలో ప్రాథమికంగా అయితే చర్చించారు. ఇవన్నీ కూడా తర్వాత 3 పార్టీలు, చంద్రబాబు అలాగే మాధవ్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూర్చొని త్వరలో జరిగిన సమావేశంలో ఏ పార్టీ ఏ శాతం సీట్లలో పోటీ చేయాలనే అంశం పైన ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. రాణి, ధన్యవాదాలు చంద్రశేఖర్.